నమస్తే. సోషల్ మీడియాలో మాధవి హిడ్మాకి ఎందుకంత క్రేజ్ వస్తున్నది? ఒక్క నెగిటివ్ పోస్ట్ లేదు ప్రజల నుంచి. అంటే సోషల్ మీడియాలో ఎవరుంటారు ఎక్కువగా? 80s ముఖ్యంగా 90sలో పుట్టిన పిల్లలు, ఈ జనరేషన్ జెడ్ అని అంటున్నాం కదా మనం ఇప్పుడు. ఆ జెన్ జీకి సంబంధించిన పిల్లలే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అంటే 30, 35, 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. సో వీళ్ళంతా కూడా హిడ్మాని చాలా తనకి హైప్ ఇస్తున్నారు. ఒకరు కొమరం భీమ్ అంటున్నారు, ఒకరు బిర్సా ముండా అంటున్నారు, రామ్జీ గోండు అంటున్నారు, భగత్ సింగ్ అంటున్నారు, చెగువేరా అంటున్నారు. టీషర్ట్స్ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళు ధరించే వాటి మీద చెగువేరా ఫోటోలు ఉండేవి ఇంతకుముందు. అంటే విప్లవం అనగానే చెగువేరాని గుర్తు చేసుకునే వాళ్ళు. ఇప్పుడు హిడ్మా ఫొటోస్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంత క్రేజ్? ఇంకొక వైపునేమో ఈయన దేశద్రోహి, పోలీసులను చంపిండు, మా కార్యకర్తలను చంపిండు, ఎట్లా ఈయనకి అంత కీర్తి వస్తుంది, ఎట్లా మీరు పొగుడుతారని ఇంకొకరు మాట్లాడుతున్నారు, ఒక వర్గం. సో దీని మీద మనం మాట్లాడదాం. ప్రొఫెసర్ కాసిం సార్ ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపల్. సార్ నమస్తే. నమస్తే. యా, సో మీరు కూడా చూస్తుంటారు, మీరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉన్నారని అనుకుంటున్నాను. నేను కూడా తరచుగా మీరు చెక్ చేస్తుంటారు. హిడ్మా అని కొట్టగానే సో ఆయన ఒక భగత్ సింగ్గా, చెగువేరాగా, ఒక బిర్సా ముండాగా ఆ రకంగా కంపేర్ చేస్తూ చాలా గొప్పగా కీర్తిస్తున్నారు. అంటే ఆయన అటువైపు నుంచి హింస జరగలేదంటే జరిగింది. ఆయన జరిపిన పోరాటాల్లో భాగంగా జరిగిన కాల్పుల్లోనో లేకపోతే పేల్చివేతల్లోనో చాలామంది ఇటువైపున పోలీసులు కూడా నష్టపోయారు. మావోయిస్టులే అంటున్నారు ఆయన జరిపిన దాడుల ద్వారా వచ్చిన ఆయుధ సంపత్తి మాకు చాలా కీలకంగా ఉపయోగపడ్డది అని. మరి ఇది ఎట్లా, ఎందుకు పబ్లిక్ ఆయన వైపున అంత క్రేజ్ని చూపిస్తున్నారు? సాధారణంగా మానవ స్వభావం ఏమిటి అంటే, తాము ఒక పని చేయలేకపోయినా ఆ పని మంచి పని అయినప్పుడు ఆ మంచి పనిని చేసే వాళ్ళ పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండటం, అభిమానించటం, ప్రేమించటం అనేది మనిషి స్వభావంలో ఉంటుంది. ఉదాహరణకి అవినీతి జరుగుతుంటుంది, లంచగొండతనం ఉంటుంది, దుర్మార్గం కొనసాగుతుంటుంది, రోడ్డు మీద అమ్మాయిల్ని రేప్ చేస్తూ ఉంటారు. ఎవడో వచ్చి ఇంటిలో నుంచి సామాన్ అంతా బయటపడేసి ఇల్లు ఖాళీ అయ్యి అని అంటూ ఉంటాడు. ఒక మనిషిని పట్టుకొని రోడ్డు మీద ఇంకొకటి పొడిచి చంపుతూ ఉంటాడు. ఇవన్నీ దుర్మార్గం, ఇదంతా అన్యాయం, మనందరికి తెలుసు. ఇవన్నీ ఉండకూడదు అని మనుషులందరికీ ఉంటుంది. ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే, ఇవి జరగకుండా ఉండాలంటే ఏం కావాలి అంటే, ఎవరో ఒక హీరో ఉండాలి అని మానవ ఆలోచనలో ఉంటుంది. ఆ హీరోలు భగత్ సింగ్లు, ఆ హీరోలు కొమరం భీం, ఆ హీరోలు ఇలా ఒక్కొక్కరి సందర్భంలో చెగువేరా, ఇట్లా మనుషులు కావాలనుకుంటారు. తన కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని ఎదిరించేటటువంటి ప్రిపేర్నెస్ ఉండకపోవచ్చు, కానీ ఎవరైనా ఎదిరిస్తారు అనుకున్నప్పుడు, అడ్డుకుంటారు అనుకున్నప్పుడు వాళ్ళ పట్ల అభిమానాన్ని పెంచుకోవటం అనేది మన సమాజపు లక్షణం. అందుకోసమే భారతదేశంలో గత 60 సంవత్సరాలుగా జరిగినటువంటి నక్సలైట్ ఉద్యమ నేపథ్యంలో నుంచి ఎదిగిన వాడు హిడ్మా. నాకు తెలిసి 50 సంవత్సరాల విప్లవోద్యమ చరిత్రలో 80లో పీపుల్స్ వార్ పార్టీ ఏర్పడింది, 1980లో, 2004లో, 2005లో మావోయిస్టు పార్టీ ఏర్పడింది. మావోయిస్టు పార్టీ చరిత్ర అంతా 20 ఏళ్ల చరిత్ర, పీపుల్స్ వార్ పార్టీ చరిత్ర 45 ఏళ్ల చరిత్ర. కనుక 20 ఏళ్ళ ఈ మావోయిస్టు పార్టీ చరిత్రలో హిడ్మా ఉన్నాడు. నిన్ననే వాళ్ళు ఎవరో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఆ పార్టీ. 1998లో పూర్తి కాలం కార్యకర్తగా వచ్చాడు అని. అంటే 27 సంవత్సరాలు ఆయన విప్లవ జీవితం అంతా. 27 సంవత్సరాల విప్లవ జీవితంలో మైదాన ప్రాంతం నుంచి ఆదివాసి ప్రాంతంలోకి 1975, 78లోనే ప్రవేశించారు. ఇక్కడ నుంచి మొదటి తరం గణపతి గారు, మల్లోజుల కిషన్జీ, కోటేష్, మల్లా రాజిరెడ్డి, ఇట్లాంటి ఒక టీము 1975, 80ల కాలంలోనే కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో ఆ ప్రాంతంలోకి, దండకార్యంలోకి ప్రవేశించారు. గడ్చిరోలి, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ప్రాంతంలోకి వెళ్ళారు. మైదాన ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి నాయకులు ఆదివాసులను ఆర్గనైజ్ చేశారు. కానీ ఆదివాసుల నుంచి నాయకులు ఎదగడానికి 25 ఏళ్ళ టైం పట్టింది. బహుశా ఆ టైంలో హిడ్మా వయసు ఎంత ఉండి ఉంటుంది? 17 సంవత్సరాలు ఉండి ఉంటుంది. సో ఈ 20 సంవత్సరాల కాలంలో బయట నుంచి వెళ్ళి ఆదివాసులకు నాయకత్వం వహించారు. కానీ ఆదివాసుల నుంచి ఎదిగిన నాయకులు ఇద్దరే నాకు తెలిసి, ముగ్గురు అనుకుంటా. ఒకరు హరిభూషణ్, ఆదివాసుల నుంచే ఎదిగి
తెలంగాణ రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా పనిచేసి అనారోగ్యంతో చనిపోయాడు హరిభూషణ్ 2 ఏళ్ల కిందట. ఆ తర్వాత హిడ్మా, ఈయన కూడా ఆ సమాజం నుంచి ఎదిగి సెంట్రల్ కమిటీ స్థాయి వరకు ఎదిగినటువంటి నాయకుడు, రెండో నాయకుడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి దామోదర్ అని అంటున్నారు. ఆ దామోదర్ మన తెలంగాణ ములుగు జిల్లా కాలోపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఈ ముగ్గురే ఆదివాసీ సమాజం నుంచి సెంట్రల్ కమిటీ వరకు ఎదిగినటువంటి నాయకులు. మిగతా స్థాయిలలో నాయకులు ఎంతోమంది ఉండుండొచ్చు, మనకు తెలియదు. అంటే మైదాన ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు ఆర్గనైజ్ చేయడం వేరు, ఆదివాసుల్లో నుంచి పుట్టిన నాయకత్వం ఆదివాసుల్ని ఆర్గనైజ్ చేయడం వేరు. కనుక వీళ్ళు అందులో నుంచి ఎదిగినటువంటి వాళ్ళు ఈ ఆదివాసీ నాయకులు. ఇవాళ ఈ సమాజం ఎందుకు వాళ్ళ పట్ల అంత అడ్మైరింగ్గా ఉంది అని మనం ప్రశ్న వేసుకొని చూస్తే, ఈ హిడ్మా అనే వ్యక్తి మోడీ గారి కోసం పనిచేయలేదు, రాహుల్ గాంధీ కోసం పనిచేయలేదు, రేవంత్ రెడ్డి కోసం పనిచేయలేదు, చంద్రబాబు నాయుడు కోసం పనిచేయలేదు, లేకపోతే అమెరికా అధ్యక్షుడైనటువంటి వ్యక్తి కోసం పనిచేయలేదు. ఈ హిడ్మా ఎవరి కోసం పనిచేశాడు? ఆదివాసుల కోసం పనిచేశాడు. అంటే భారతదేశం కోసం పనిచేశాడు. మనం మొన్న చూసాం, హిడ్మా డెడ్ బాడీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుడిసె దగ్గర ఆ బాడీని పెట్టగానే ఆ తల్లి ఇట్లా తలకు చేయి పెట్టుకొని ఏడుస్తూ ఉన్నది. ఆ తల్లి కట్టుకున్న బట్టలు చూసాం మనం. వాళ్ళు ఆదివాసులందరూ, సామాన్య ఆదివాసులందరూ ఏ బట్టలు కట్టుకుంటారో ఆ చిరిగిపోయినటువంటి ఆ బట్టలతోనే ఆ తల్లి ఉంది. ఆ శవం అడిపోయిన తర్వాత అక్కడ గుడిసె ఉంది. ఆ శవం ఉన్న పరిస్థితిని చూస్తే హిడ్మా ఇన్ని రోజులు బ్యాంకులను దోపిడీ చేయలే, దేశాన్ని దోపిడీ చేయలే, ప్రజలను దోపిడీ చేయలే. హిడ్మా ఎవరి కోసం పనిచేశాడు ఇన్నాళ్ళు? 25 సంవత్సరాల కాలంలో అక్కడ ఉన్న సంపద, ఏ సంపద? దండకారణ్యములో ఉన్న సంపద. ఆ సంపదను రక్షించవలసిన బాధ్యతలో హిడ్మా ఉన్నాడు. జిందాల్ కంపెనీ, ఎస్ఆర్ కంపెనీ, తర్వాత వేదాంత కంపెనీ, ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి డీబిర్స్ కంపెనీ, ఈ కంపెనీలన్నీ ఆదివాసులు నివసిస్తున్న ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడున్న ఖనిజ సంపదను దోపిడీ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు సపోర్టుగా పాలకులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఆదివాసీ సంపదని, దేశ సంపదని కాపాడే పని ఈయన చేశాడు. చేసే క్రమంలో సాహసోపేతమైన పనులు చేసి ఉండొచ్చు సహజంగా. అదొక మావోయిస్టు పార్టీ, అదొక నిషేధిత పార్టీ, దానికి ఒక సైన్యం ఉన్నది, భారత ప్రభుత్వానికి ఒక సైన్యం ఉన్నది. భారత ప్రభుత్వం సైన్యం అంతా అడవుల్లోకి వెళ్ళి వాళ్ళని ఏరివేయడానికి వెళ్తూ ఉంటారు. భారత ప్రభుత్వ సైన్యము ప్రభుత్వంతో, ప్రజలు చెల్లించిన డబ్బులతో జీతం తీసుకొని మన సైన్యం పనిచేస్తుంది. సిఆర్పిఎఫ్ అయినా, సైన్యమైనా, పోలీసులైనా, అక్కడ ఛత్తీస్గఢ్ పోలీసులైనా ఎవరైనా సరే జీతం తీసుకొని పనిచేస్తారు. కానీ హిడ్మా కానీ, లేకపోతే హరిభూషణ్ కానీ, ఇప్పుడు దామోదర్ కానీ, వీళ్ళు జీతం లేకుండా తమ జీవితాన్ని, తమ కుటుంబాల్ని వదిలేసి ఈ సమాజం కోసం వెళ్ళి పనిచేస్తున్నారు. మావోయిస్టులన్నా, నక్సలైట్లన్నా, మొన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఎక్కడో మాట్లాడుతుంటే విన్నానండి నేను. మావోయిస్టు పార్టీ గురించి మాట్లాడుతున్నారంటే, నిషేధిత పార్టీ గురించి మాట్లాడుతున్నారంటే మీరు కూడా నేరం చేసిన వాళ్ళే అవుతారని మాట్లాడారు. ఆయన అంత పెద్ద పోలీస్ ఆఫీసర్, భారత రాజ్యాంగం తెలిసిన పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పోలీస్ ఆఫీసర్, ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా ఆయనకు తప్పుగా అనిపించవచ్చు, కానీ సత్యాన్ని మాట్లాడటం అనేది ఎవరికైనా తప్పుగా అనిపిస్తే మనం వెనకంజ వేయాల్సిన అవసరం లేదు. హిడ్మా ఈ దేశంలో ఆ సంపదను రక్షించడానికి పోరాటం చేశాడు. మీరు ఇంత దుర్మార్గుడిగా హిడ్మాని ఎంత ప్రయత్నం చేసి చెప్పాలనుకున్నా, 70 మందిని చంపాడు, 80 మందిని చంపాడు, 20 మందిని చంపాడు అని ఎంత ప్రచారం చేసినా కూడా ఎందుకోసం చంపాడు అనే ప్రశ్న వస్తుంది సహజంగా. అవును, వస్తుంది. ఎందుకోసం చంపాడు హిడ్మా? తన తల్లికి డబ్బులు తెచ్చేయడానికి చంపాడా? తన ఇల్లు కట్టుకోవడానికి చంపాడా? లేకపోతే తను భూములు కొనుక్కోవడానికి చంపాడా? తన పిల్లల్ని విదేశాల్లో చదివించుకోవడానికి చంపాడా అనే ప్రశ్న వస్తుంది. పోలీసులు అడవిలోకి ఎందుకు వెళ్ళారనే ప్రశ్న వస్తుంది. ఇన్ని ప్రశ్నలు వచ్చినప్పుడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతుక్కోలేనంత అమాయకులు కాదు కదా ఇప్పుడు మీరన్న జంజీ తరం. ప్రతి ప్రశ్నకి సమాధానం వెతుక్కునే శక్తి ఉంది వాళ్ళకి, ఆలోచన ఉంది వాళ్ళకి. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి పాలకులు చేస్తున్న దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాటం చేయకపోవచ్చు, కానీ ఎవరైనా అలాంటి పోరాటం చేస్తే ఆ పోరాటం చేసిన వాళ్ళని ప్రేమించడం అనేది సహజంగా చేస్తారు. చెగువేరా మన దేశం కాదు, ఎక్కడో క్యూబా దేశాన్ని క్యూబాను విముక్తి చేశాడు ఆయన. వెనిజులాలో పోరాటం చేశాడు. అన్ని చోట్ల అడవుల్లో ఉండి పోరాటం చేసి ఆ దేశాలకు స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి వ్యక్తిని మన యువతరము ఎదల మీద బొమ్మ వేసుకొని, ఈడ బాడీ మీద బొమ్మ వేసుకొని, వీపు మీద బొమ్మ వేసుకొని, టీషర్ట్ల మీద బొమ్మలు వేసుకొని ప్రేమిస్తున్నాం. మనం ప్రజల కోసం పనిచేశాడు కనుక ప్రేమిస్తున్నాం. ఆ విధంగానే
హిడ్మాని ఈ దేశ ప్రజల కోసం పనిచేశాడు, ఈ దేశం కోసమే ఒరిగిపోయాడని ఈ దేశ యువతరం భావిస్తుంది. అలా భావించడం తప్పు కాదు. అలాంటి వ్యక్తులు నిలబెట్టుకోవటం అనేది మనందరి బాధ్యత. మరోవైపు ఎంత అన్యాయం అంటే చూడండి అండి, ఒకవేళ ఒక మనిషి మీ చేతుల్లోకి దొరికాడు అనుకోండి, మీరే లొంగిపోవాలంటున్నారు కదా. ఆయనేమో ఆయుధం పట్టుకొని మీతో యుద్ధం చేస్తున్నప్పుడు నిజంగా ఎన్కౌంటర్ జరిగితే ఆ ఎన్కౌంటర్లో చనిపోతే అది ఓకే. ఒకవైపు మీరు ఏం చెప్తున్నారంటే ఆయన చేతిలో ఆయుధం ఉంటే ఎదుట ఎవరు నిలబడలేరు అని మీరు చెప్తున్నారు. ఆయన నిజంగా చేతిలో ఆయుధం పట్టుకొని నిలబడి ఉంటే ఒక్క పోలీసుకు కూడా చిన్న గాయం కాకుండా హిడ్మా భార్య చనిపోయారు అంటే దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? కనుక పత్రికలు చెప్తున్నాయి, మీడియా చెప్తున్నది, చాలామంది మేధావులు పౌరకుల సంఘములు చెప్తున్నారు ఆయనని సజీవంగా బెజవాడ పట్టణంలో పట్టుకొని తీసుకెళ్ళి చంపారు అని అంటున్నారు. అందుకోసమే మీ చేతిలో దొరికినప్పుడు కేసు పెట్టి రాజ్యాంగబద్ధంగా అరెస్ట్ చేసి ఆయనను జైల్లో పెట్టి విచారించవచ్చు కదండి. 70 మంది పోలీసులను చంపాడు అంటున్నారు కదా. 70 మంది పోలీసులను చంపాడు కనుక ఈయనకు ఉరిశిక్ష వేస్తున్నామని ప్రకటించవచ్చు కదా. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధంగా అయితే భగత్ సింగ్ను ఉరిశిక్ష వేసి చంపిందో ఆ విధంగా మీరు ఉరిశిక్ష చేయొచ్చు విచారించి. మరి ఉరిశిక్ష చేయకుండా తీసుకెళ్ళి చంపేశారు కనుక సహజంగా ఇలాంటి స్పందన సమాజం నుంచి వస్తుంది. కానీ అంటే అవతలి వైపు నుంచి మాట్లాడుతున్న వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగానే పోలీసులని చంపారు, హింసని ప్రేరేపించారు, సరే మీరు అనొచ్చు వాళ్ళ కోసం చేయలేదు అని. కానీ ఇటువైపున నష్టపోయింది కూడా అమాయకులే కదా. ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్తున్నది? రాజ్యాంగం ప్రకారం చట్టాలు, పార్లమెంటు, అసెంబ్లీ ఇవన్నీ మనకి వ్యవస్థ అనేది ఏర్పాటై ఉన్నది. ఈ వ్యవస్థలో ఇది నిషేధితమైనటువంటి టీం కదా. సో నిషేధిత టీంకి మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఆ నిషేధిత టీంలో ఉన్నటువంటి మనుషులని మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు? వీళ్ళంతా రాజ్యాంగ వ్యతిరేకులు కదా. ఈ చర్చను లేపుతున్నారు గట్టిగా. అయితే ఇప్పుడు మావోయిస్టు పార్టీ నిషేధిత పార్టీ, దాంట్లో డౌట్ లేదు ఎవరికి, దేశం అంతా తెలుసు. అయితే నిషేధిత పార్టీ ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ నిషేధిత సంస్థ, గాంధీని చంపగానే నిషేధిత సంస్థ, ఎమర్జెన్సీ టైంలో నిషేధిత సంస్థ. నిషేధం ఉన్నప్పుడు దాంట్లో అద్వానీ గారు పనిచేశారు, దాంట్లో వాజ్పేయి గారు పనిచేశారు. ఇవాళ మంత్రులుగా, ప్రధానమంత్రులుగా, దేశ మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ పనిచేశారు. వాళ్ళందరూ నిషేధం ఉన్నప్పుడు కూడా అందులో తమ సంస్థ కోసం మాట్లాడారు. అంటే రాజకీయంగా నిషేధం విధించారని అంటారు, పొలిటికల్ కుట్ర ఉంది అని అంటారు. సరిగ్గా ఇక్కడ కూడా ఇది కూడా రాజకీయం. మావోయిస్టు పార్టీ ఒక రాజకీయ వ్యవస్థ, అది ఒక రాజకీయ పార్టీ. తాను ఎన్నుకున్న పద్ధతి పట్ల మీకు నాకు ఏకీభావం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మావోయిస్టు పార్టీ ఒక సాయుధ పోరాటం ఎన్నుకున్నది, ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. పనిచేసేటటువంటి హక్కు ప్రకారం వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు నిర్ణయించుకున్నారు. రాజ్యాంగబద్ధమైన హక్కు ఉండకపోవచ్చు. నిర్ణయించుకున్నటువంటి వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేది ప్రశ్న. ఇక్కడ నిషేధం ఉండటం ఉండకపోవటం అనే దానికన్నా వాళ్ళు చేస్తున్న పని విదేశాల కోసం. ఉదాహరణకి ఒక ఉగ్రవాద సంస్థ ఉందనుకోండి, ఉగ్రవాద సంస్థ జమ్మూ కాశ్మీర్లోనో లేకపోతే ఇంకో చోటు ఒక పెట్టుకొని వాళ్ళు పని విధానం చేస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో పాకిస్తాన్ ప్రేరేపించినటువంటి వాళ్ళు ఈ ఉగ్రవాద సంస్థ వచ్చి దాడులు చేస్తుందని చెప్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు? పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నారు అనే ఒక అభిప్రాయాన్ని సమాజంలో ఉంది. అందుకోసం వీళ్ళు పనిచేసేది పాకిస్తాన్ కోసం కనుక వాడు చేసే పని తప్పు. ఇక్కడ నిషేధించబడినటువంటి మావోయిస్టు పార్టీ పనిచేస్తున్నది రైతుల కోసం, నిరుద్యోగుల కోసం, శ్రామికుల కోసం, సామాన్యుల కోసం, ఈ దేశ సంపద అందరికీ సమానంగా అందాలనే ఒక ఆకాంక్ష కోసం, కన్నీటి లేని సమాజం ఉండాలని కోరుకుంటూ వాళ్ళు పనిచేస్తున్నారు. పైగా ఆ బిడ్డలందరూ ఎవరు? ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో, ఇక్కడ డిగ్రీ కాలేజీలలో, ఇక్కడ తర్వాత మెడికల్ కాలేజీలలో చదువుకున్నటువంటి అపురూపమైనటువంటి ఈ దేశ సంపద, ఈ దేశ నాలెడ్జ్ వెళ్ళి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం చేసే క్రమంలో వీళ్ళు కాల్పులు జరిపినప్పుడు అవతల చనిపోతున్నది సిఆర్పిఎఫ్ జవాన్ లేదా కానిస్టేబుల్ లేదా స్పెషల్ పార్టీ పోలీసు ఎవరైనా, వీళ్ళు కూడా పేద పిల్లల నుంచి వచ్చిన. ఎప్పుడో గద్దరన్న చెప్పాడు, పొట్టాకు శ్రీ కోసం కొడుకు పోలీసుల్లో చేరినాడు, పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల్లో చేరినాడు, ఎప్పుడొస్తాడో కొడుకు ఏమీ తిన్నాడు, వీడు ఎడాబన్యడో కొడుకు ఏమీ అయ్యిండు, ఎమర్జెన్సీ డ్యూటీ అని, ఎన్నికల్లో డ్యూటీ అని, నక్సలైటు ఏరియాలో బందోబస్తు డ్యూటీ అని.
వీళ్ళు పేద బిడ్డలే. అవును. ఆ పేద బిడ్డలు చొరబండరాజు ఎప్పుడో ఇంకా అంతకన్నా ముందే రాశాడు పోలీసుల మీద. కనుక ఈ పేద బిడ్డలు ఉద్యోగం కోసం పనిచేస్తున్నారు, ఈ పేద బిడ్డలు సమాజం కోసం పనిచేస్తున్నారు. వీళ్ళ మధ్యన వైరం ఉన్నది. ఈ వైరం అనేది వీళ్ళిద్దరి మధ్య వైరం కాదు. ఈ పోలీసులు, సిఆర్పిఎఫ్ జవాన్లు వీళ్ళ వెనుక ఉన్నటువంటి వ్యవస్థ పాలకవర్గ వ్యవస్థ, పెట్టుబడిదారి వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ, దోపిడీ వ్యవస్థ. ఆ దోపిడీ వ్యవస్థని రక్షించడం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ దోపిడీ వ్యవస్థని లేకుండా చేయడం కోసం వీళ్ళు పనిచేస్తున్నారు. కనుక మనకు సిఆర్పిఎఫ్ జవాన్ల పట్ల సానుభూతి ఉంది, మనం వాళ్ళ పట్ల సానుభూతి ప్రకటిస్తాం. సేమ్ టైం మనం హిడ్మా లేదా హిడ్మా లాంటి ఎందరో ఒరిగిపోయినటువంటి వాళ్ళ పట్ల కూడా సానుభూతి ప్రకటిస్తాం. కనుక అంతిమంగా సమాజం ఏం ఆలోచించాలి? ఈ బిడ్డలు ఎందుకు చనిపోతున్నారు అనే ప్రశ్న వేసుకోవాలి. బుద్ధిజీవులైనా, సమాజమైనా, పౌరులైనా, యువత అయినా ప్రతి ఒక్కరు ఆలోచించవలసింది, ఈ హననం లేకుండా ఉండాలి కదా, ఈ ఆదివాసులు చనిపోకుండా ఉండాలి కదా, లేదా సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోకుండా ఉండాలి కదా, దీనికి కారణం ఎవరు అనే ప్రశ్న వేసుకొని సమాజం ఆలోచిస్తే అనేక సమాధానాలు దొరుకుతాయి. హిడ్మా జీవితం ఆదర్శమైన జీవితము, దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్తారా మీరు? నేను ఖచ్చితంగా హిడ్మా జీవితం ఆదర్శవంతమైన జీవితం, ఆయన ఆదర్శంగా తీసుకోవాలా యువత? ఖచ్చితంగా హిడ్మా జీవించిన జీవితం, ఆయన పనిచేస్తున్న పార్టీ విషయంలో, పార్టీ లైన్ విషయంలో, ఆయన పనిచేసినటువంటి సాయుధ పోరాటం విషయంలో ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, ఉండాలి, చర్చ చేయాలి. ఇది సరైందా కాదా ఈ మార్గం అని చర్చ చేయాలి. ఆ మార్గం సరైంది కాకపోతే మరో మార్గాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు ఆ పార్టీ నుంచే బయటకు వచ్చినటువంటి చాలా మంది ఆ మార్గం సరిగ్గా లేదని మేము బయటకు వచ్చామని చెప్తున్నారు కదా. 40 ఏళ్ళు 50 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఆ మార్గం సరికాదని చెప్తున్నారు. ఆ మార్గం పట్ల చర్చ జరగవచ్చు, ఆ మార్గాన్ని తప్పుపట్టవచ్చు, ఆ సిద్ధాంతాన్ని తప్పుపట్టవచ్చు. కానీ హిడ్మా చేసిన నిస్వార్థ పూరిత త్యాగాన్ని మాత్రం నేను సపోర్ట్ చేస్తున్నాను. ఏం తీసుకోవాలి ఆయన చేసిన దాంట్లో నుంచి? ఒక మనిషి ఎవరైనా సమాజంలో, ఇవాళ మనం జీవిస్తున్న సమాజంలో మన కుటుంబాన్ని ఒక్కరోజు వదిలిపెట్టి సమాజం కోసం పనిచేసే రోజులు లేవు. వ్యక్తి, కుటుంబం, జీతం, డబ్బులు, సంపద, రియల్ ఎస్టేటు, చిట్టి వ్యాపారాలు, దీని పట్ల ఒక వైయక్తికమైన స్వార్థపూరితమైన జీవితంలో ఇవాళ సమాజం ఉంది. నేను మాత్రమే అనే వ్యక్తి అనే మాత్రమే సమాజంలో ఉంది. మరి ఈ సమాజం ఇట్లే ఆ రోజు భగత్ సింగ్ అనుకుంటే, ఇట్లే గాంధీ అనుకుంటే, ఇట్లే అంబేద్కర్ అనుకుంటే, ఇట్లే కుమరం భీం అనుకుంటే అసలు మనకు స్వాతంత్రం వచ్చేది కాదు. ఇవాళ మనం ఈ కాస్త మాట్లాడుకునే వాళ్ళం కాదు. అంటే వాళ్ళు ఆ సమాజం కోసం కుటుంబాన్ని వదిలేసి త్యాగం చేసి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళని పంపించేశారు. సరిగ్గా ఇక్కడ హిడ్మా అనే ఒక వ్యక్తి తన తల్లి గురించి ఆలోచించలేదు. ముసలి తల్లి 80, 70, 80 ఏళ్ళ ఉండే ముసలి తల్లి గురించి ఆలోచించలేదు. ఆ తల్లికి ఇంత అన్నం పెడదామని ఆలోచించలేదు, లేకపోతే తన అన్నదమ్ములను మంచిగా చూసుకుందామని ఆలోచించలేదు, తన కుటుంబాన్ని మంచిగా చూసుకుందామని ఆలోచించలేదు, తాను గొప్పగా చదువుకొని ఉద్యోగం చేద్దామని ఆలోచించలేదు. ఈ అడవులని కాపాడదాం, మనకి పచ్చని అడవులు కావాలని కోరుకుంటున్నాం కదా. హైదరాబాద్లో ఉండి మైదాన ప్రాంతం నుండి పచ్చని అడవులు కావాలని కోరుకుంటే రావు కదా పచ్చని అడవులు. పచ్చని అడవులను నరికేసేటటువంటి వాళ్ళు మొదలయ్యారు. పచ్చని అడవుల కాళ్ళ కింద ఉన్నటువంటి చెట్ల కాళ్ళ కింద ఉన్నటువంటి ఖనిజ సంపద తరలించుకుపోయే వాళ్ళు తయారయ్యారు కదా. మరి వాటిని రక్షించడం కోసం నిస్వార్థంగా ఆయన చేసిన త్యాగం పట్ల నాకు గౌరవం ఉన్నది, ఆయన చేసిన త్యాగం పట్ల నాకు ప్రేమ ఉన్నది, అభిమానం ఉన్నది. కనుక కుమరం భీమును కూడా నైజాం ప్రభుత్వం విద్రోహి అని, హంతకుడని పట్టుకొని చంపేశారు. బిర్సా ముండాను, ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన బిర్సా ముండాను దేశద్రోహి అని, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకని, విఘాతకుడని పట్టుకొని జైల్లో పెట్టి చంపేశారు. ఒక్కొక్క సందర్భంలో భగత్ సింగ్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకని చంపేశారు, ఇవాళ హిడ్మాని చంపేశారు. కనుక ఒక్కొక్క సందర్భంలో ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళని ఆ విధంగా చంపేయటం మనం చూస్తాం. సో నేనేమంటున్నా అంటే ఆయన చేసిన దాంట్లో ఈ యువత తీసుకోవాల్సిన అంశాలు ఏంటి అంటున్నారు. ఇప్పుడు త్యాగం అని అంటున్నారు, ఆయన చేసిన త్యాగం అంత భయంకరమైన త్యాగం చేసే పరిస్థితులు ఇవాళ లేవు. ఇప్పుడు నేనుగా నా కోసం, నా కుటుంబం కోసం పని చేయకపోతే తినడానికి తిండి కూడా లేనటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. ఇవాళ కాలం మారింది కదా. ఇప్పుడు అంత పెద్ద త్యాగం చేయకపోయినా ఏం ఆయనలోంచి తీసుకోవాలా అంటే సరిగ్గా మనము ఒక్కొక్కరి వారి వారి సంసిద్ధత ఒకలాగుంటుంది, అందరి సంసిద్ధత ఒకలాగుండదు. అందరూ భగత్ సింగులు కాలేరు, అందరూ కుమరం భీములు కాలేరు. భగత్ సింగ్ ఒక రోజు ఇంటికి వస్తే ఇంట్లో అన్నం పెట్టే వాళ్ళు ఉంటారు కొందరు. భగత్ సింగ్ ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసుకుపోయి ఇచ్చే వాళ్ళు ఉంటారు.
ప్రెస్కి ఇచ్చే వాళ్ళు ఉంటారు, కనుక భగత్ సింగ్ ఒక పుస్తకం కావాలంటే తెచ్చిచ్చే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్క స్థాయిలో పనిచేస్తారు. నేను వీళ్ళందరి నుంచి స్వీకరించవలసింది ఏమని కోరుకుంటున్నా ఈనాటి తరానికంటే, మీరు పూర్తి స్వార్థాన్ని కాకుండా ఈ సమాజం గురించి కూడా ఆలోచించండి. మీ కళ్ళ ముందు జరుగుతున్న రకరకాల అన్యాయాలని, అక్రమాల గురించి కూడా ఆలోచించండి. రాజకీయ నాయకుల దోపిడీ గురించి కూడా ఆలోచించండి. సమాజంలో ఉండే సంపద కొందరి చేతుల్లోనే ఎందుకు కేంద్రీకృతం అవుతున్నది, మిగతా వాళ్ళందరూ ఎందుకు పేదవాళ్ళుగా ఉంటున్నారు, హైదరాబాద్ హుసేన్ సాగర్ చుట్టూ లేకపోతే మూసీ నది చుట్టూ ఇంకా స్లమ్స్ ఎందుకు ఉంటున్నాయి, గ్రామాల్లో ఇంకా ఇండ్లు లేని వాళ్ళు ఎందుకు ఉంటున్నారు, ఇంకా హైదరాబాద్ ఉస్మానియా చుట్టూ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు రావటం లేదు, తల మిలమిల మెరిచిపోయేటటువంటి ఒక హైదరాబాద్ నగరం అక్కడ పెద్దగా నిర్మాణం అవుతుంది, మరోవైపు పేదరికం ఇలా ఉంటుంది, ఎందుకు ఇవన్నీ కొనసాగుతున్నాయని మీ జీవితంలో ఒక్క రోజులో ఒక 10 నిమిషాలైనా అరగంటనైనా మీరు ఆలోచించండి. ఆలోచించి మీదైనటువంటి ఆచరణ, ఏ రకమైన ఆచరణ, ఒకరు వ్యాసం రాస్తారు తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ మంచి సమాజం కోసం, ఒకరు ఉపన్యాసం ఇస్తారు, ఒకరు జర్నలిస్టుగా పనిచేస్తారు, ఒకరు పాట పాడతారు, ఒకరు నృత్యం చేస్తారు. ఎవరి పద్ధతిలో వాళ్ళు సమాజం గురించి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఓవరాల్గా ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఏ దశకు చేరుకున్నది అని మీరు అనుకుంటున్నారు? మేము ప్రతిరోజు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నది, అటువైపున రాజ్యం చాలా బలంగా తయారైంది, టెక్నాలజీ పెరిగింది, ఏదో రకంగా ఇక లేపేయడమే టార్గెట్గా పెట్టుకున్నారు. అయితే లొంగిపోండి లేకపోతే కథం అయిపోండి, ఒకటే మాట, ఇంకా వేరే ఆప్షన్ కనబడతలేదు. మరి బయట ఉన్నటువంటి మేధావులు కానీ, ఈ వర్గాల సంఘాలు కానీ ఒక ఆలోచించి ఒక సొల్యూషన్ ఒకటి చేయాలి కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా, ఆ ప్రయత్నం ఎందుకు జరుగుతలేదని నేను అంటున్నాను, నాకు అనిపిస్తున్నది. అదే మరి బయట ఉన్న మేధావి వర్గం, పౌర సమాజం ఏమనుకుంటుంది అని ఒక కన్సల్టేట్ చేసే వ్యవస్థ మనకు లేదు తెలంగాణ సమాజంలో. నేనేం భావించానంటే, చర్చల కోసం మావోయిస్టు పార్టీ ప్రతిపాదన పెట్టినప్పుడు ఒక మధ్యవర్తులుగా కొద్దిమంది దేశవ్యాప్తంగా ఒక టీం తయారయ్యి అటు కేంద్ర ప్రభుత్వంతో ఇటు మావోయిస్టులతో మాట్లాడి, మీరు చేస్తున్న ఈ పోరాటం అనేది ప్రజల కోసమే అయినప్పుడు ఆ ప్రజల కోసం చేస్తున్న పోరాటంలో మీ రూపాలు ఎట్లా ఉన్నాయి, 40 ఏళ్ళు 50 ఏళ్ళుగా మీ రూపాలు సరిగ్గానే ఉన్నాయి, ఆ పోరాట రూపం సరిగ్గానే మీరు అనుకున్న లక్ష్యానికి చేరుకున్నారా, ఒకవేళ చేరుకోలేకపోతే ఎదురవుతున్న సమస్యలు ఏమిటి, ఆ సమస్యలు పరిశీలించి ఇప్పటి పరిస్థితుల్లో మీరు ఆలోచించండి అని ఈ మధ్యవర్తులు వాళ్ళతో ఒక డైలాగ్ నడిపి, అదేవిధంగా ప్రభుత్వంతో ఒక డైలాగ్ నడిపి, ప్రభుత్వానికి కూడా ఈ బిడ్డలందరూ ఈ దేశంలో పుట్టిన పిల్లలే, వీళ్ళు ఈ దేశంలో తయారైన మనుషులే, కనుక ఈ సంపద వాళ్ళ నాలెడ్జ్ అయినా, వాళ్ళ ఆచరణ అయినా, వాళ్ళ త్యాగమైనా ఈ దేశం కోసం ఉపయోగపడాలి. ఈ దేశం కోసం ఉపయోగపడడం కోసం ప్రభుత్వం మీరు ఆలోచించండి, వాళ్ళని చంపకండి. వాళ్ళేమో చర్చ చేస్తూ అంటున్నారు, మీరు నాగాలాండ్ తీవ్రవాదులతో చర్చ చేశారు, మిజోరం తీవ్రవాదులతో చర్చ చేశారు, మణిపూర్ తీవ్రవాదులతో చర్చ చేశారు. మనకు ఒక చరిత్ర ఉంది గతంలో, అందరి తీవ్రవాదులతో చర్చలు చేసి వాళ్ళను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చినట్లే వీళ్ళతో కూడా మీరు చర్చలు చేయండి అని ప్రభుత్వం ముందుకొచ్చి చర్చలు చేస్తుందేమని నేను అనుకున్నాను. అది ఒకవేళ జరిగి ఉంటే ఈ మధ్యవర్తులు అనేవాళ్ళు ఇటు మావోయిస్టుల లైన్ విషయం, అటు ప్రభుత్వ ఆలోచన విధానంలో ఒక చర్చ జరిగి మనందరి సమాజపు ఒత్తిడి వలన వాళ్ళు మావోయిస్టులు ఆలోచించి ఏదో ఒక నిర్ణయం, వాళ్ళకి అది ఏమాత్రం ఇష్టం లేదు, అది అంటే వాళ్ళ లైన్ వేరే ఉంది కాబట్టి, ఆలోచన వేరే ఉంది కాబట్టి చర్చల వైపు వెళ్ళలే. అవును అందుకే అటు ప్రభుత్వము పూర్తిగా వీళ్ళు నిర్మూలించాలనుకున్నది, మావోయిస్టులు తమ నమ్ముకున్నటువంటి సాయుధ పోరాట లైన్ ఏదైతుందో ఆ లైన్ను కొనసాగించాలనుకున్నది. కనుక ఈ మధ్యలో జరగవలసినటువంటి పౌర సమాజపు ఆలోచన ఇటువైపు కానీ అటువైపు కానీ వెళ్ళలేదు. ఆ వెళ్ళని పరిస్థితి ఉండటం మూలంగా వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే, మనం ఇటువైపు. కానీ మీరు కూడా భావిస్తున్నారా, కొన్ని విధానపరమైన నిర్ణయాలు ఒక 10 ఏళ్ల కింద జరగబోయేది ఏందని 10 ఏళ్ల కిందనే జరగబోయే 10 ఏళ్ళు ఎట్లా ఉంటుందని అంచనా వేసి కొన్ని విధానాలు మార్చుకొని ఉంటే సిచ్యువేషన్ వేరేలా ఉండేదా? సాధారణంగా అంత పెద్ద పార్టీ ఇవాళ చూడండి, గత సంవత్సర కాలంగా మావోయిస్టు పార్టీ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం లాగానే చర్చ నడుస్తున్నది. ఇక్కడ కాంగ్రెస్ మీద చర్చ కానీ ఇతర పార్టీల మీద చర్చ కానీ లేదు. ఇక ఇంత పెద్ద చర్చనీయాంశంగా మారిన మావోయిస్టు పార్టీ, ఇంత పెద్ద పార్టీ, ఇంతమంది మేధావులు ఉన్న పార్టీ, నాయకత్వం ఉన్న పార్టీ, వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది, 15 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది, ఒకవేళ నిర్బంధం తీవ్రమైనప్పుడు, మొత్తం ఇంత పెద్ద ప్రభుత్వం కదా, ఈ ప్రభుత్వం దగ్గర ఆయుధ సంపత్తి ఉన్నది, సైనిక సంపత్తి ఉన్నది, డబ్బు సంపత్తి ఉంది. ఈ ప్రభుత్వం ఒకవేళ దండకారణ్యం మీనికి వస్తే మనం ఏం చేయగలము, మనం తట్టుకోగలమా?
మొత్తం అందరం సామూహికంగా చనిపోవటమా పోరాటంలో త్యాగం చేయటమా, లేకపోతే ఎదుర్కొని నిలబడినప్పుడు ఏం ఆలోచన చేయవలసి ఉండే అనేది వాళ్ళు 10-15 ఏళ్ల కిందటనే ఆలోచించవలసి ఉండే. మరి వాళ్ళు ఆలోచన ఎందుకు చేయలేదో తెలియదు. ఇలాంటి ఒకానొక రోజు వస్తుందని ఆలోచించలేనంత లేదు కదా ఉన్నారని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు చాలా తెలివి కల్లోళ్ళు. మరి ఇవాళ ఇది తీవ్రతరం కాగానే డాక్యుమెంట్లు పెట్టుకొని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొని కొందరు బయటికి రావటం అనేది జరుగుతుంది కదా. మరి 2004-05లో మావోయిస్టు పార్టీ ఏర్పడినప్పుడే ఈ దేశ నిర్దిష్ట కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టు పార్టీ లైను లేదని ఆ రోజే చర్చ పెట్టుంటే బాగుండేది కదా. చేయలేదు కదా. ఆ రోజు చర్చ పెట్టకుండా ఈరోజు ఆల్ ఆఫ్ సడన్గా ఒక చర్చను తీసుకొచ్చి కొందరు విత్డ్రా కావటం అంటే నా దృష్టిలో మామూలుగా ఇప్పుడు మనం కొంత దూరం మన ఇద్దరం కలిసి అనుకొని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత నిన్ను సగం దూరంలో వదిలేసి నా సేపు నేను చూసుకొని నేను బయటకు వచ్చాను అనుకోండి, అది ఏమవుతుంది? సమాజానికి ఎలాంటి సంకేతం వెళ్తుంది? కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ఈ సమాజంలో, తెలంగాణ తెలుగు సమాజంలో వారి ఆచరణ చూసి, వారి ఉపన్యాసాలు చూసి, వారి పోరాటం చూసి, వారి పాటలను చూసి పార్టీలోకి వెళ్ళారు, త్యాగం చేశారు. రేపు ఆ తల్లుల బిడ్డలందరూ క్వశ్చన్ చేస్తారు కదా, అడుగుతారు కదా, ఖచ్చితంగా అడుగుతారు. చిన్న గిల్టీ ఉంటుంది మనకి. ఇప్పుడు ఏదైనా ఒక సభకి ఒక ఉపన్యాసం ఇచ్చి ఒక సభకి తీసుకొని వెళ్ళామనుకోండి, సభకి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా చిన్న యాక్సిడెంట్ అయ్యి ఎవరికైనా ఏమైనా జరిగితే తీసుకొని వెళ్ళిన మనకి ఎంతో గిల్టీ ఉంటుంది. వాళ్ళు కూడా అడుగుతారు నేచురల్గా. అందుకోసం మీకు ఉదాహరణ చెప్తా. మనం వైజా పక్కన ఒక గ్రామానికి వెళ్ళాం. అవును, అక్కడ ఇథనాయిల్ ఏదో ఫ్యాక్టరీ నడుస్తుంది, ఇథనాల్ ఫ్యాక్టరీ నడుస్తుంది. ఆ గ్రామానికి వెళ్ళి పెద్దదన్వాడ మన ఇద్దరం అక్కడ ఉపన్యాసం ఇచ్చి వచ్చినటువంటి వారం రోజులకి వాళ్ళు పోరాటం మొదలు పెట్టారు. పోలీసులు ఒక పెద్ద కథనం తయారు చేశారు. వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత వీళ్ళు పోరాటం మొదలు పెట్టి మా కంపెనీ మీద దాడి చేసి మొత్తం తగలబెట్టారు అని చెప్పేసి కేసు కూడా పెడదామని ఏదో ఆలోచన చేశారు. తర్వాత విత్డ్రా అయినారు అనుకోండి. అంటే అంత ఉంటుంది సమాజం, అంత లోతుగా ఆలోచిస్తూ ఉంటారు, కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు వీళ్ళు చేసుకున్న నిర్ణయాలు ఏవేని వాళ్ళ వ్యక్తిగతమైన నిర్ణయాలు. మనమేమి, ఎందుకంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు వాళ్ళు చేసిన పోరాటం కూడా చిన్న పోరాటం ఏం కాదు. కానీ మనం జడ్జి చేసే స్థాయిలో నేను లేను. ఎందుకంటే నేను ఒక ఉద్యోగం చేసుకుంటున్నా, నా భార్య బిడ్డలతో ఉంటున్నా, సమయం చిక్కినప్పుడల్లా ఏదో సమాజం కోసం పనిచేస్తున్నా. అట్లాంటి నేను 40 ఏళ్ళు జీవితాన్నంతా త్యాగం చేసిన వాళ్ళను, వాళ్ళు ఏదో నిర్ణయం తీసుకున్న వాళ్ళని నేను జడ్జి చేసే పరిస్థితుల్లో నేను ఇప్పుడు లేను. కానీ సమాజంలో ఏదో ఒకటి అయితే ఈ సమాజాన్ని నడిపించడానికి సమాంతరంగా ఆల్టర్నేట్ భావజాలాన్ని ప్రోధి చేయడానికి ఒక వ్యవస్థ అయితే ఉండాలి. ఆ వ్యవస్థ లేకుండా పోతే సమాజం గిడసబారిపోతుంది. గిడసబారిపోయిన సమాజం ఏమవుతుందంటే నియంతృత్వం వైపు వెళ్తుంది. నియంతృత్వం వైపు వెళ్ళినప్పుడు అభివృద్ధి ఏమాత్రం అభివృద్ధి జరగదు, కుంటుపడుతుంది, వ్యవస్థనే కుంటుపడుతుంది. కనుక అలాంటి రోజు రాకుండా ఏదో ఒకటి ఆలోచన అయితే జరగాలని మాత్రం కోరుకుంటున్నాను. సో చివరగా ఒక విషయం చెప్పండి, మీకేమనిపిస్తున్నది అంటే ఈ విప్లవోద్యమము మావోయిస్టు పార్టీ ఫిజికల్గా దాన్ని క్లోజ్ చేయడానికి అయితే గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. సరే, అక్కడక్కడ లెటర్లు ఏమొచ్చినా కూడా ఒకప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఇప్పుడు లేదు, అది మనం అంగీకరించి తీరాల్సిందే. సో ఇది ఏ రకమైన దేశం ఎటువైపు తీసుకెళ్ళడానికి దారి తీస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇక విప్లవోద్యమం అనేది ఇక ఉండదనే అనుకోవాలనా? అది కరెక్ట్ కాదు. నాకు తెలిసి మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపొచ్చు, పట్టుకొని అందరిని చంపొచ్చు, లేదా బయటకు వచ్చే వాళ్ళు బయటకు వస్తారు. అంటే యుద్ధం అనే దానికి ఒక వ్యూహం, ఒక ఎత్తుగడ ఉంటుంది. అది ప్రభుత్వానికి, పాలకులకు ఒక వ్యూహం, ఎత్తుగడ ఉంటుంది, ఆ పార్టీకి ఉంటుంది. ఆ క్రమంలో యుద్ధం జరిగినప్పుడు మొట్టమొదలు ఎప్పుడైనా ఏం చేస్తారంటే రాజును అటాక్ చేస్తారు, నాయకుని అటాక్ చేస్తారు. పాతకాలంలో యుద్ధాలైనా ఇప్పుడైనా ఆ రాజును చేరుకోవడానికి మధ్యలో మంత్రులు ఉంటాడు, సంస్థానాధీశులు ఉంటారు, అర్ధ సైనిక బలగాలు ఉంటాయి, ఆ తర్వాత దాని కమాండర్ ఉంటారు. వీళ్ళందరినీ దాటుకొని రాజు దగ్గరికి వెళ్ళేవాళ్ళు పూర్వకాలం. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీని కొట్టేశారు, అగ్రనాయకత్వాన్ని కొట్టేశారు. ఫస్ట్ మొట్టమొదటి చిన్న చిన్న ఎన్కౌంటర్లు జరిగినా కూడా 10-20 మంది 30 మంది చనిపోయారు. కానీ ఎక్కడికి చేరుకున్నారంటే జనరల్ సెక్రటరీ దగ్గరికి చేరుకున్నారు. జనరల్ సెక్రటరీ చనిపోయిన తర్వాత అది ఒక మానసికమైన యుద్ధంలో భాగం. ఏమిటంటే మిగతా అంత చెల్లా చెదరు అవుతారు. ఆ చెల్లా చెదరు అయిన తర్వాత జనరల్ సెక్రటరీ మరణించగానే లొంగిపోయే వాళ్ళు లొంగిపోతున్నారు, బయటకు వచ్చే వాళ్ళు బయటకు వస్తున్నారు, సైలెన్స్గా ఉండే వాళ్ళు సైలెన్స్గా ఉంటారు. కొన్ని వందల మంది, వేల మంది ఆదివాసులు ఆ ఉద్యమంలో భాగమయ్యారు కదా. ఆదివాసులు ఏం చేస్తారు? సైలెన్స్గా వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ మనుషులను చంపొచ్చు, పూర్తిగా తుదముట్టించవచ్చు. ఎప్పుడైనా చాలా సందర్భాల్లో చూసాం చరిత్రలో, ఇదేం కొత్త కాదు. నాకు తెలిసి నేను చదువుకున్న కాస్త చరిత్రలో ప్యారిస్ కమ్యూన్ ఉన్నది. ప్యారిస్ కమ్యూన్ మొత్తం ఒక 60,000 మందిని చంపేశారు, ఊచకొత్త కోశారు.
మార్క్స్ ఉన్నప్పుడే జరిగింది ఇది. ఓకే. మార్క్స్ మరణించక ముందే ఆయన సిద్ధాంతం ఇంప్లిమెంట్ చేసి ఒక నగరాన్ని స్వాధీనం చేసుకొని అక్కడ సోషలిజాన్ని నిర్మాణం చేసేసారు. సోషలిజం నిర్మాణం చేస్తే 60 రోజుల్లో 70 రోజుల్లో ప్రభుత్వం ఉంది, సోషలిస్టు ప్రభుత్వం. కానీ మళ్ళీ పాలకవర్గాలు ఏం చేశారంటే వాళ్ళ సైన్యంతో వచ్చి మొత్తం ఊచకోత వచ్చి చంపేశారు. అయిపోయింది. 1870, 72, 73 కాలంలో కథం అయిపోయింది. మార్క్స్ 83లో చనిపోయారు, 1883. అయితే మార్క్స్ ఉన్నప్పుడే తన కళ్ళ ముందు కథమైంది. కానీ మార్క్స్ చెప్పిన సిద్ధాంతం శాస్త్రీయమైన సిద్ధాంతం కావటం మూలంగా మళ్ళీ లెనిన్ వచ్చాడు. లెనిన్ వచ్చి రష్యాలో ఇంప్లిమెంట్ చేశాడు. అంత పెద్ద దేశాన్ని విముక్తి చేశాడు. ఇటువైపు మావో వచ్చాడు, ఇంత పెద్ద దేశాన్ని విముక్తి చేశాడు అనొచ్చు. రష్యాలో కూలిపోయింది, చైనాలో కూలిపోయింది, ఇండియాలో కూడా కూలిపోతుంది. కానీ ప్యారిస్లో కూలిపోయింది రష్యాలో రాకుండా ఉండలేదు, రష్యాలో కూలిపోయిందని చైనాలో రాకుండా ఉండలేదు, ఈ 2 చోట్ల కూలిపోయిందని చెప్పేసి ఇండియాలో ప్రారంభం కాకుండా ఉండలే, అట్లనే క్యూబాలో కాకుండా ఉండలే, వియత్నంలో కాకుండా ఉండలే. కనుక ఎక్కడో ఒక చోట అది మొదలవుతుంటుంది. దాని స్వభావం అది. ఎందుకంటే అది వర్గ పోరాట సిద్ధాంతం. పేదలు ధనికులు, దోపిడికి గురయ్యే వాళ్ళు ఉన్నంత కాలం సిద్ధాంతం కొనసాగుతుంది. వ్యక్తులను చంపేస్తారు, నేను కాదన్నాను. మావోయిస్టు పార్టీలో చివరి సభ్యుడి వరకు కూడా చంపేయచ్చు. ఎందుకంటే భారత ప్రభుత్వంతో ఉన్న ఆయుధ సంపత్తి కానీ లేదా సైన్య సంపత్తి కానీ లేదా డబ్బు సంపత్తి విషయంలో మావోయిస్టు పార్టీ చిన్న పార్టీ. భావజాల పరంగా దాన్ని ఎక్కువ ఉండొచ్చు, సమాజంలో ప్రభావం ఉంది. కానీ మిలిటరీ పరంగా ఎదుర్కోవటం అనేది సాధ్యం కాదు. కానీ ఆ భావజాలం ఏదైతే ఉందో ఆ భావజాలం సాయుధ పోరాటం అనే అర్థంలోనే కొనసాగకపోవచ్చు. సమాజాన్ని భిన్నమైన పద్ధతిలో కదిలిస్తూ ఉంటుంది. అది ఒకసారి రిజర్వేషన్ మూమెంట్కి వస్తుంది, ఒకసారి కుల నిర్మూలన మూమెంట్కి వస్తుంది, ఒకసారి నిరుద్యోగం అనే మూమెంట్కి వస్తుంది, ఒకసారి సమానత్వం అనే మూమెంట్కి వస్తుంది, ఒకసారి సంస్కృతి రూపంలో వస్తుంది, ఒకసారి ప్రత్యేక రాష్ట్రాల మూమెంట్లో వస్తుంది. భిన్నమైన ఉద్యమాలలో సమానత్వాన్ని కోరుకునే వాళ్ళు ఉంటారు. మావోయిస్టు పార్టీని వ్యతిరేకించే వాళ్ళు కొన్ని లక్షల మంది సమానత్వాన్ని కోరుకుంటారు. చాలామంది అన్యాయం జరగాలని ఎవరు కోరుకోదు కదా, అన్యాయాన్ని వ్యతిరేకిస్తారు. మావోయిస్టు పార్టీని వాళ్ళు అంగీకరించవు. అన్యాయాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ మావోయిస్టు పార్టీని అంగీకరించకపోవచ్చు. కనుక సమాజంలో ఇలాంటి భావజాలం అనేది ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరితో యుద్ధం? రాజ్యంతో యుద్ధం. రాజ్యం అంటే ప్రభుత్వము, పాలకులు, వ్యవస్థ. అసలు ఈ వ్యవస్థనే ఒక ఆల్టర్నేట్ వ్యవస్థని సృష్టించడానికి, క్రియేట్ చేయడానికి ఒక ప్రయత్నం జరిగితే మేధావులు కానీ ఇంకో పార్టీ కానీ ప్రజలందరూ కలిసి ఒక ఐక్య కార్యాచరణతో ఒక ఆల్టర్నేట్ని క్రియేట్ చేసే ప్రయత్నం జరిగితే అన్నింటికీ విముక్తి కలుగుతుంది కదా. అల్టిమేట్గా ఎలక్షన్స్, రాజ్యము దీని ద్వారానే కదా సార్ మొత్తం జరిగేది. మరి ఆ ప్రయత్నం ఎందుకు మనం ముందుకు తీసుకెళ్ళకూడదు? అఫ్కోర్స్ రకరకాల ప్రయోగాలు జరగాలి. కేవలం సాయుధ పోరాటం ద్వారా రాజ్యాన్ని హస్తగతం చేసుకోవటం అనేది ఒక కాలంలో, అంటే 1917లో రష్యాలో, 1948లో చైనాలో, 1960లో వియత్నాం, క్యూబా, చెగువేరా నాయకత్వంలో సాయుధంగా రాజ్యాన్ని హస్తగతం చేసుకుని ఒక కాలం నడిచింది. ఇప్పుడు ఈ కాలంలో సాయుధంగా హస్తగతం చేసుకోవచ్చా, సాధ్యమా కాదా అనే ఆ చర్చలోకి నేను వెళ్ళటం లేదు. అది వాళ్ళు రూపొందించుకున్న సిద్ధాంతం. కానీ రాజ్యాన్ని సామాన్యులు హస్తగతం చేసుకోవడానికి ప్రయోగాలు, భిన్నమైన ప్రయోగాలు జరగాలి. మీరు అన్నట్టు నిజాయితీ కలిగినటువంటి మేధోవర్గం, నిజాయితీ కలిగినటువంటి పౌర సమాజం, నిజాయితీ కలిగినటువంటి విద్యార్థి యువతరం ఒక సమూహంగా ఏర్పడి ఒక ప్రయోగం చేయొచ్చు. ఎన్నికల ద్వారా ప్రయోగం చేయవచ్చు. వాళ్ళ సిద్ధాంతం కూడా ఎందుకు మారకూడదంట నేను. సరే, వాళ్ళ సిద్ధాంతం మార్చుకోవటం అనేది ఇక వాళ్ళు నిర్ణయించుకుంటారు. మనం ఆ చర్చలోకి వెళ్తే ఏమవుతుందంటే అది ఇంకోవైపు దారి ఇచ్చే అవకాశం ఉంటుంది. కనుక వాళ్ళలోనే మొదలైంది కదా, పేపర్లు పెట్టుకున్నారు, 20 ఏళ్ళుగా మొదలైందని చెప్తున్నారు, చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ మా లైను, మా సిద్ధాంతము ఏమిటి అనేది ఈ చర్చల్లో భాగంగా, లోతైన అన్వేషణలో భాగంగా ఏం ప్రకటిస్తుందో మనం చూద్దాం. కానీ బయట అనేక ప్రయోగాలు జరగాలని నేను కోరుకుంటా. ఒక్క ప్రయోగంతోనే ఈ దేశంలో మార్పు రాదు, అనేక ప్రయోగాలు జరగాలి. ఆ ప్రయోగాలు జరగడానికి ప్రతి ఒక్కరు సమాజంలో పూనుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో చివరగా మీ మామగారు ఎక్కడున్నారు, రాజిరెడ్డి గారు? ఏమైనా క్లారిటీ ఉన్నదా? ఆయన అంటే రాజిరెడ్డి గారు కూడా ఒక ఆందోళన ఉంటుంది కదా, అంటే సరే ఎంత మూమెంట్ నుంచి ఎంత విప్లవం అని అనుకున్నా కూడా ఎక్కడో దగ్గర మీ ఇంట్లోనో ఎక్కడో ఒక దగ్గర చిన్న ఆందోళన, ఒక చర్చ, ఒక డిస్కషన్ ఉంటుంది కదా. రాజిరెడ్డి గారు వారి బిడ్డని, ఏకైక బిడ్డ నా సహచరి. అవును, సహచరి కావటం మూలంగా సాంకేతికంగా రాజిరెడ్డి గారు నాకు మామ. కానీ మామ చేయవలసిన ఏ పనులు నాకు చేయలేదు ఆయన ఇప్పటి వరకు, బాధ్యతలు. సో మా అత్త కూడా ఆ ఉద్యమంలోనే చనిపోయింది కనుక ఆ కుటుంబం
సో ఆయన విలువల పట్ల, ఆయన నమ్ముకున్న మార్గం పట్ల మాకు గౌరవం ఉన్నది. ఆయనకి ఇప్పుడు 75 ఏళ్ళు అనుకుంటా, 75 76 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. సుదీర్ఘకాలం మొదటి తరం అంటే కిషన్జీ, గణపతి, రాజిరెడ్డి వీళ్ళు మొదటి తరం అన్నమాట, ఈ ముగ్గురు నాకు తెలిసి. కనుక మరి ఇన్నాళ్ళు వారు పనిచేశారు. ఆయన 2007లో అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయినప్పుడు చెర్లపల్లి జైల్లో ఉంటే ఫస్ట్ టైం నేను అప్పుడు ఆయన కలిశాను. నేను మా భార్య ఇద్దరం వెళ్ళి ములాఖతు పెట్టి అఫీషియల్గా మా ఐడెంటిటీ కార్డులు ఇచ్చి ములాఖతు పెట్టి కలిసి 1 గంట సేపు మాట్లాడుకున్నాం. ఫస్ట్ టైం ఆయన కలవటం అన్నమాట. అదే లాస్ట్. అల్లుడిగా ఆయన నన్ను చూడటం, మామగా ఆయన నేను చూడటం. సో అల్లుడిగా ఏమైనా మర్యాదలు చేయవలసి ఉంటే నేను అక్కడ జైల్లో చేయలేను, అల్లుడికి మామగా ఆయన ఏమైనా చేయవలసి ఉన్నా ఆయన చేయలేడు అక్కడ. జస్ట్ ములాఖత్ కనుక కలిసాం, వచ్చాం. సో అప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ ఆయనకి ఒక వాచ్ తెచ్చి ఇచ్చాడట. ఆయన చదువుకున్న రోజుల్లో ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఏదో పార్టీలో ఆయన లీడర్గా ఉంటే వచ్చి కలిసి ఒక వాచ్ ఇచ్చాడు. వాళ్ళు మామూలుగా సాధారణ జీవితం కనుక వాళ్ళు అలాంటి వాచ్లు పెట్టుకోలేరు. ఆ వాచ్ ఏదో 20,000 వాచ్ అనుకుంటా. ఆ వాచ్ నాకు ఇచ్చాడు ఆయన. ఆయన జీవితంలో నాకు ఇచ్చిన వరకట్నం అదొకటే. జాగ్రత్తగా పెట్టుకున్నారా ఆ వాచ్? జాగ్రత్త, అది ఇప్పుడు పని చేయట్లేదు, ఇంట్లోనే ఉంది. సో అట్లా ఆ జైల్లో ఉన్నప్పుడు కలవటం జరిగింది. నేను కోరుకున్నా, కేసీఆర్ గారు నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు నా కుటుంబం అల్లకల్లోలం అయిపోయింది. ఎందుకంటే నా భార్యకి ఎవరు, అటు నా తల్లిదండ్రులు ముసలి తల్లిదండ్రులు, వాళ్ళకేం తెలియదు. నా కుటుంబాన్ని ఎవరు ఆదుకోలేదు. మిత్రులు, శ్రేయభిలాషులు తప్ప ఎవరు కూడా కుటుంబానికి అండగా నిలబడలేదు. నా భార్య ఒక్కతే నా కోసం ఒక రకంగా స్ట్రగుల్ చేసి బెయిల్ మీద బయటకు తీసుకొచ్చింది. ఆ సందర్భంలో నేను బయటకు వచ్చినాక ఎలా ఉన్నారు, ఏం జరిగిందని ఒక ఉత్తరం రాస్తాడని అనుకున్నా. నేను ఎవరి ద్వారా ఒక ఉత్తరం వస్తుందాం అనుకున్నా. కనీసం ఉత్తరం కూడా రాయనటువంటి మామ ఆయన. అందుకోసం అంటే అఫ్కోర్స్ ఆయన టెక్నికాలిటీస్ కుటుంబం విషయంలో నా వలన కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, కుటుంబం వలన నాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని అంత మెయింటైన్ చేసే మనిషి ఆయన. సో ఆ విషయంలో ఆయన పట్ల సంపూర్ణమైన రెస్పెక్ట్ ఉన్నది నాకు. వారి మార్గం పట్ల నాకు గౌరవం ఉన్నది. కనుక వారు నడిచినటువంటి ఆ మార్గం విజయవంతం అవుతుందా రాదా ఏం చూస్తారేమో మళ్ళీ మీరు సెకండ్ టైం అంటే వారు ఈ వయసులో వచ్చి చేయగలిగేది ఏమైనా ఉంటుందా లేదా అనేటటువంటిది అయితే అంటే 76 ఏళ్ళ వయసు వారు. ఇప్పుడు సమాజంలో చూస్తున్నాం కదా, మీరు కూడా మీడియా ద్వారా చాలా అభిప్రాయాలు సమీకరించారు. బయటకు వచ్చిన వాళ్ళ విషయంలో తెలంగాణ సమాజం చాలా వైబ్రెంట్గా ఉంటుంది, చాలా వైబ్రెంట్గా ఉంటుంది. సో ఒక మనిషి తమ కోసం త్యాగం చేస్తే ఆ మనిషిని గుండెల్లో పెట్టుకుంటాం. తమ కోసం త్యాగం చేస్తున్నాడు, పనిచేస్తున్నాడు అనే మనిషి కోసం పోలీసులు ఎంత ఇబ్బంది పెట్టినా, కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా, రాత్రుల్లో తీసుకెళ్లి అన్నం పెట్టి వాళ్ళని రక్షించుకున్నారు. పివి నరసింహారావు గారు గొల్ల రామవ్వ కథ అని రాశాడు. 1930ల కాలంలో 40ల కాలంలో రైతాంగ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు ఒక వీరుడు ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లోకి వచ్చినటువంటి వీరుణ్ణి ఆ గొల్ల రామవ్వ తన మనవరాలు పక్కన పడుకోబెట్టి పోలీసు లోపలికి వచ్చారు. వస్తే అయ్యా మొన్ననే పెళ్ళి అయ్యింది, ఈమె నా మనవరాలు, ఈయన నా మనవడు, నా మనవరాలు పెళ్లి చేసుకున్నాడని ఒక వీరుని రక్షించినటువంటి కథ గొల్లరామవ్వ కథ. పివి నరసింహారావు రాశాడు ఆ కథని. అలాంటి గొప్ప సమాజం అండి తెలంగాణ సమాజం, అపరూపమైన సమాజం. ఈ సమాజంలో మీరు నేను పుట్టినందుకు మనం గర్వపడాలి. అలాంటి సమాజం ఓకే ఒక్కసారి వెనకడుగు వేస్తానంటే ఈ సమాజం అంగీకరించాలి. 50% అంగీకరించాలి. ఇప్పుడు హిడ్మా 40-45 ఏళ్ళ వయసున్న హిడ్మా అమరుడయ్యాడు. జీవితం దానికోసం త్యాగం చేశాడు. ఆ శవం అక్కడికి వెళితే అంతమంది సెక్యూరిటీ ఉన్నా కూడా లెక్క చేయకుండా ఉసిళ్ళ పుట్టలాగా ఇలా వచ్చారా లేదా జనాలు వచ్చారు ఆ మనిషి కోసం. మరి అది తెలంగాణ సమాజం యొక్క గొప్పతనం. అందుకోసం రాజిరెడ్డి గారు ఏదైనా వారి నిర్ణయాలు, ఏదైనా వారి ఈ 50 ఏళ్ల కాలంలో కనుక వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటాం. మొన్న మా భార్య కూడా ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వ్యాసం రాసింది, మీరు కూడా చూస్తుంటారు. తెలంగాణ తెలుగు సమాజంలో ఒక రకంగా సంచలనం కలిగించినటువంటి వ్యాసం అది. సో క్షేమంగా ఉండాలని కోరుకుంటాం మేము కుటుంబ సభ్యులుగా, అంతకు మించి మేము చేయగలిగేది ఏమీ లేదు. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రొఫెసర్ కాసిం సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.